జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారికి, మా అక్క ఝాన్సీ అక్కకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ, 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అధికారంలో ఉన్నప్పుడు కళ్ళకి పొరలు వచ్చి కనీసం తెలంగాణ తల్లిని అఫీషియల్ గా డిక్లేర్ చేయని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రాజరికాన్ని పరిపాలించుకున్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి దీవెనలతో, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఆశీస్సులతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తెచ్చుకున్నాము, ఇచ్చారు. కానీ మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు అధికారాన్ని అనుభవించినైతే అనుభవించారు. కానీ తెలంగాణ సాంగ్ని కానీ, తెలంగాణ తల్లిని కానీ, టీజీఏని పదాన్ని కానీ ఉచ్చరించడానికి కూడా ఆనాటి ప్రభుత్వాలకి నోరు రాకపోవటం, ఆలోచన రాకపోవటం దురదృష్టకరం. తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన మన పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తెచ్చే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేసిన వాటిని మళ్లీ తిరిగి చేస్తూ, ఇచ్చిన వాగ్దానాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, తల తాకట్టు పెట్టైనా మహిళల కోసం, నిరుద్యోగ యువత కోసం, రైతుల కోసం మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పేదవాడు కన్నీరు తెచ్చే దిశగా మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అది తట్టుకోలేక ఇదే వరంగల్లో ఒక 20 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఆనాడు టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే నాయకులు ఎటువంటి అవాకులు చవాకులు పేలారో మనకు తెలియంది కాదు. ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు కూడా ఆ సభలో ఎలా మాట్లాడారో తెలియంది కాదు. సచ్చిన పాముని పదే పదే చంపే ఉద్దేశం